ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రమాద ప్రాంతాలకు అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగానే కొండ చర్యలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാട്ടിന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത്. പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന്. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാട്ടിന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത്. പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന്. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రమాద ప్రాంతాలకు అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగానే కొండ చర్యలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధిని రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. కేరళలో వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. వందలాదిగా శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి వాయనాడులో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే కొండ చర్యల విరామంతో 100 మంది అయితే ఇంకా దాని కింద చిక్కుకొని ఉన్నారు. ఇంకా వారికి అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, అటు కేరళకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా అటు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అయితే దానికి సంబంధించి ఒక వైద్య బృందాన్ని కూడా అక్కడికి రప్పించారు అధికారులు. అయితే వారు చికిత్స నిమిత్తం వైద్య సేవలు ఏదైతే ప్రథమ చికిత్స ఉంటుందో అదైతే అందిస్తున్నారు. దగ్గరలోని ముడైకి సంబంధించిన ప్రాంతాల్లో ఆసుపత్రికి అయితే ఈ సహాయ చర్యలకు సంబంధించిన గాయపడిన వారిని అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతూనే ఉంది. దాదాపు ఇప్పటికైతే తాజా సమాచారం ప్రకారం అయితే 12 మంది మృతి చెందినట్లయితే అధికారికంగా అయితే వెల్లడించారు. దీనిపై కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కూడా స్పందించారు. వీరికి సంబంధించిన సహాయ చర్యలు కావచ్చు, అటు యంత్రాంగాన్ని కావచ్చు ఇప్పటికైతే అప్రమత్తం అయితే చేశారు. ఇప్పటికి కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు వయనాడ్ జిల్లాకు సంబంధించిన కీలక అధికారులు కలెక్టర్ నుంచి కావచ్చు, అటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపై కూడా అక్కడే సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు. ఇప్పటికే దీనిపై కూడా తాజాగా మోడీ కూడా స్పందించారు. ప్రధానమంత్రి మోడీ దీనిపై తీవ్ర దిగ్బంధన అయితే వ్యక్తం చేశారు. ఎవరైతే వీరికి గాయాలైన వారు కావచ్చు, అదే ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు కావచ్చు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా అటు ప్రధానమంత్రి ట్వీట్ అయితే చేశారు. అదేవిధంగా కేరళ సీఎం తోటి కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. రక్షణ విభాగం కావచ్చు, అదే సహాయక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బృందాలను కూడా తరలిస్తామని కూడా మోడీ తీర్మానించినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా దీని మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. కొండ చర్యల విమర్శపై కూడా ఆవేదనకు గురైనట్లు కూడా ఆయన తెలిపారు. అదేవిధంగా మృతుమ కుటుంబాలకు కూడా తన సంతాపం తెలియజేస్తున్నట్లు కూడా రాహుల్ గాంధీ అయితే పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. దాదాపు ఈ ఘటనలు అయితే ఇప్పటికే మనం తరచుగా చూస్తున్నాం. అటు ఉత్తరాఖండ్ లో కావచ్చు, అదేవిధంగా ఇటు మనకు ఈ మధ్యలోనే కర్ణాటకలో జరిగిన విషాదం కావచ్చు, ఇలా
కొండ చర్యలు విరిపడుతూ కూడా పలు మంది ప్రాణాలైతే కోల్పోతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల మీద కూడా పడడంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికి మనకు తాజా సమాచారం ఏంటంటే దాదాపు మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లు కూడా అటు వాయనాడు జిల్లా అధికారులు కూడా మనకు సమాచారం అయితే అందించారు. ఇప్పటికైతే అధికారికంగా అయితే 12 మంది అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఇంకా మృతులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. దీనిపై మధ్యాహ్నం వరకు కూడా ఒక స్పష్టన అయితే వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే ఘటనకు సంబంధించి ఒక 20 మంది అయితే ఆసుపత్రిలో అయితే చికిత్స పొందినట్లు కూడా వైద్యాధికారులు అయితే తెలిపారు. ఇంకా దాదాపు ప్రత్యేక బృందాలను అయితే ఇక్కడికి రప్పించి సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించి కూడా ఒక వైద్య శిబిరాన్ని అయితే ఇక్కడ ఏర్పాటైతే చేశారు. దాదాపు రాష్ట్ర స్థాయికి సంబంధించిన వైద్య అధికారులు కూడా దీన్ని అయితే పర్యవేక్షణ అయితే తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చు అటు జిల్లా స్థాయిలోని కలెక్టర్ కు ఐఏఎస్ అధికారులు కూడా ఈ పర్యవేక్షణలో ఉన్నారు. దాదాపు ఇదైతే దేశాన్ని అయితే కుదిపేసే అంశమై చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అది కాకపోతే పెర അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള